కేసీఆర్ దొండకాయలు బెండకాయలు అమ్ముకో, ఇక రాజకీయాల గురించి ఆలోచించకు. బీఆర్ఎస్ 15 నెలలైనా ఉంటుందా? 15 మంది ఎమ్మెల్యేలనైనా కాపాడుకో. ఓల్డ్ సిటీ బిల్లులు వసూలు చేసే దమ్ముందా ప్రభుత్వానికి? లేదా? ఆ బాధ్యత అదానీ గ్రూప్ నకు ఇవ్వడం ఏంటి? మెదక్ ఎంపీ రఘునందన్ రావు. అయితే రఘునందన్ రావు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ గురించి. సో కేసీఆర్ 15 మంది అయిన ఉంటుందా, 15 రోజులకు కాపాడుకో అని చెప్పేసి అంటుండు. లేకపోతే నువ్వు బెండకాయలు దొండకాయలు అమ్ముకోవడం తప్ప అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, ఇక అధికారం రాబోతా ఉన్నది, 15 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటామని మొన్న కేసీఆర్ స్టేట్మెంట్ చేసిండు. అయితే దాని మీద రఘునందన్ మాట్లాడుతూ ఇది కనీసం 15 నెలలైనా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటదా? 15 మంది అయిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉండే పరిస్థితి ఉన్నదా? ఇక నీకు ఈ రాజకీయాలు, ఈ ఎత్తుగడలు, ఈ మాటలు, ఈ విమర్శలు, ఈ సవాళ్ళు ఇవన్నీ బంజాయి. నువ్వు ఏం చేస్తావు అంటే పంట పొలాల్లో ఉండి బెండకాయలు దొండకాయలు పంటలు పండించుకొని ఆలుగడ్డలు, బెండకాయలు, ఉల్లిగడ్డలు, దొండకాయలు ఇవన్నీ అమ్ముకుంటుంటూ కేసీఆర్ ఇక రాజకీయాలకు నువ్వు రాకు, సన్యాసం తీసుకో అని చెప్పేసి ఎంపీ రఘునందన్ రావు చెప్తా ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక రాజకీయాల గురించి ఆలోచించకుండా ఫామ్ హౌస్ లో బెండకాయలు దొండకాయలు అమ్ముకుని బతకాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణలో త్వరలోనే అధికారంలోకి వస్తామని, ఏకంగా 15 ఏళ్లు పవర్ లో ఉంటామని చెప్తున్నారని, అసలు ఆ 15 నెలల తర్వాత బీఆర్ఎస్ ఉంటుందా అని అనుమానం వ్యక్తం చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరితో కేసీఆర్ సరిగ్గా లేరని విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలెవరు కేసీఆర్ మాటలను పట్టించుకున్న స్థితిలో లేరన్నారు. రోజమ్మ ఇంట్లో చేపల పులుసుపై ఉన్న శ్రద్ధ కేసీఆర్ కు తెలంగాణ సమస్యలపై లేకపోయిందని చురకలంటించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో కలిసిన 7 మండలాల గురించి హరీష్ రావు ఏనాడు మాట్లాడింది లేదని విమర్శించారు. ఇప్పుడు సడన్ గా వాటి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని సెటైర్లు వేశారు. అయితే ఏం చెప్తా ఉన్నాడు కేసీఆర్? 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏనాడు పక్క రాష్ట్ర ఎవరైతే పెద్దలు ఉంటారో, ముఖ్యమంత్రులు ఉంటారో వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలంటే ఏంటంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వేరే వాళ్ళు కూడా దాన్ని మనకు అనువుగా అంటే సరిచేసే విధంగా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని ఈ సంబంధాలు ఒప్పందాలు ఉంటే ఏంటంటే వాటర్ విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో పక్క రాష్ట్రాల వారు హెల్ప్ చేసే పరిస్థితి ఉంటుంది. మన రాష్ట్రానికి రోజా ఇంటికి పులుసు బాగుంది, అది బాగుందని అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర వెళ్ళి రోజా ఇంటికి వెళ్ళి మంచిగా పులుసు చేప పులుసులు చేయించుకొని వాటి తిన్న మీద శ్రద్ధ. ఎప్పుడు ఆయన ఈ రాష్ట్రం గురించి ఆలోచించినవా? ఇంకా మళ్ళీ అధికారంలో కొద్ది ఇంకా సర్వనాశనం చేస్తావు తప్పితే ఇక నువ్వు బాగు చేసేదైతే ఏం లేదు. ఏం చేసినావు 10 ఏళ్ళ అని ప్రశ్నించిరు. మరి ఈ ఆంధ్రలో కలిసిన ఏవైతే తెలంగాణకు సంబంధించిన 7 మండలాల గురించి హరీష్ రావు ఎప్పుడు మాట్లాడలేడు. కానీ మరి ఇప్పుడేంది మరి బాగా ప్రెస్ మీట్ పెట్టి దంచుతురు? అప్పుడేమైంది? మీ నోరేమైంది? ఎందుకు మాట్లాడారు? అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడి చేయొచ్చు కదా అని ఇవన్నీ ఇప్పుడే గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడే మైకులు పెట్టి దంచుతా ఉన్నారు. మరి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరు? ఇలా మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక్కసారి కూలిపోగానే. అధికారం చేజారంగానే అన్ని గుర్తుకొస్తున్నాయి. 7 మండలాలు, పక్క రాష్ట్రాలు, ప్రజాస్వామ్యం, ప్రజాధర్మం, ప్రజా కర్తవ్యం, ప్రజాక్షేత్రం ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి వాళ్ళకు. ఒకసారి ఈ నెల చివరిలో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయని, ఆ లోపు మరో 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కాపాడుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ కు ప్రజలు పర్మనెంట్ రిటైర్మెంట్ ఇచ్చారన్నారు. తమ పార్టీలో రేవంత్ రెడ్డిలా గుంపు మేస్త్రీలు ఎవరూ లేరని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా గ్యారెంటీలు అమలు చేయలేకపోయారని తెలిపారు. డిసెంబర్ 9వ తేదీన చేస్తామని చెప్పిన రుణమాఫీ ఇప్పటి వరకు చేయలేదని గుర్తు చేశారు. సాగు భూమికి తప్పనిసరిగా రైతు భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక రైతు తన భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని వీడియో తీసి మరి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో విద్యుత్ బిల్లులు వసూలు చేసే దమ్ము కాంగ్రెస్ కు ఉందా అని ప్రశ్నించారు. దమ్ము లేకుంటే అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని, ఎలా వసూలు చేయాలో ఆ సమావేశంలో తాము చెబుతామని అన్నారు. కాంగ్రెస్ కు ఎంతసేపు రాజకీయాలు తప్ప అభివృద్ధి గురించి ఏమాత్రం ఆలోచన లేదని ఫైర్ అయ్యారు. మొత్తం ఫైర్ అయిపోయింది నిన్న రఘునందన్ రావు. ఏమని చెప్తుండ్రు? ఓల్డ్ సిటీలో మీ ప్రభుత్వానికి కరెంటు బిల్లులు వసూలు చేసే దమ్మున్నదా? లేకపోతే సమావేశం పెట్టండి, అఖిలపక్ష సమావేశాలు ఎట్లా వసూలు చేయాలో మేము దానికి పరిష్కారం చూపిస్తామని చెప్పేసి నిన్న సవాల్ విసిరినట్టే ఒక విధంగా మనం మాట్లాడుకోవాలంటే. సో నేను మొత్తం ఇక ఫైర్ అయిపోయిండు. మీరు ఏవైతే హామీలు ఇచ్చిరు 7 నెలలైంది, 7 నెలల మీరు వచ్చిన 2 నెలల తన హామీలు మరి ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చలేరు?
ఏంది? గట్టిగానే అడిగిండు. మొత్తం మరుచుకున్నాడు గట్టిగా, మొత్తం ప్రభుత్వానికి అడిగిపడుతుంది. మళ్ళీ రఘునందన్ రావు మాట్లాడినట్టే మొత్తం లాజికల్ గా పాయింట్లు ఉంటాయి అవన్నీ. మళ్ళా ఇంకో విషయం ఏంటంటే ఇలా ఈ రైతు దారుణం, ఆయన సెల్ఫీ వీడియో తీసుకొని నా భూమిని కాంగ్రెస్ లీడర్లే కబ్జా చేసిరు అని చెప్పేసి ఆ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకున్నారట. ఇది చాలా దారుణమైన పరిస్థితిగా, మరి దాని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది కదా. అవును. సో ఇట్లా నిన్నైతే ఇక మొత్తానికైతే చాలా ఫైర్ అయినట్టు కనపడతా ఉన్నది ఎంపీ రఘునందన్ రావు. మరి మొత్తం ఇక మరి దీనికి ఏదైనా కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు ఎవరన్నా సమాధానం చెప్పారా, మరి ఏం జరుగుతుంది ఏంటనేది. కాంగ్రెస్ కు ఎంతసేపు రాజకీయాలు తప్ప అభివృద్ధి గురించి ఏ మాత్రం ఆలోచిస్తారని చెప్పారు. అంటే వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ అనేది ఎక్కువైతే ఆలోచించినట్లయితే కనబడతలేదు. ఎందుకు పార్టీలోకి ఆహ్వానిస్తేందుకు తలుపులు కూలున్నాయి, గేట్లు కూలున్నాయి, అందరినీ ఇన్వైట్ చేసుకుంటారు, కానీ చేసే పనులు అన్ని అది మర్చిపోతారు కదా. ఇలా గుర్తు చేయాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వీళ్ళ ఎజెండా ప్రజలకు ఒకటే కనబడతా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎజెండా ఒకటే కనబడతా ఉన్నది. ఎవరెవరిని పార్టీలోకి తీసుకోవాలా, ఎవరికి పార్టీ కండువా కప్పాలా, ఎంతమందిని వీలైతే అంతమందిని గుంజుకోవాలని చెప్పేసి ఉన్న ఆలోచన. మరి ప్రజా పాలన ఎట్లా చేయాలా, ప్రజల సమస్యలు ఎట్లా నెరవేర్చాలా, ఏ విధంగా తెలంగాణను అభివృద్ధి చేయాలా, మరి ప్రస్తుతం ఉన్న సమస్యల్ని ఏ విధంగా తీర్చాలన్న ఆలోచన మాత్రం ఏ మాత్రం అది కనబడుతున్నట్టయితే కనబడతలేదు. మాటకు ఢిల్లీ వెళ్తా ఉన్నారు, మాటకు ఎవరన్నా 20 మంది వస్తే తీసుకుంటామంటే మళ్ళీ ఏదో ఢిల్లీగా రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీకి మోడీ తోటి కలవడానికి వెళ్తున్నట్టుగా. ఆల్రెడీ నిన్న ఢిల్లీలోనే కేశవరావుకు కండువ కప్పిరు నిన్న ఢిల్లీని. సో ఇట్లా ఈ విధంగా ప్రయాణాలు తప్పితే ప్రయోజనాలు అయితే కనబడుతుంది. ఢిల్లీలో ఉంటే ఇక్కడ వాళ్ళు చేసుకోవాలి మరి.